ఓం శ్రీ గురుభ్యో నమః. ఒక ప్రామాణిక సూత్రం: అగ్ని లేకుండా ఏ ఆహారము తీసుకున్నా రుచి ఉండదు. తినటానికి చాలా వాటికి అసౌకర్యంగా ఉంటుంది. అగ్ని సంయోగం లేని ఆహార పదార్థాలు కొన్ని రకాలు ఉంటాయి. వాటిని కూడా ఇష్టంగా తినరు. ఎందుకనంటే నాలుగుకి రుచి అనిపిది కాబట్టి. అదే విధముగా శ్రీ విద్యలో అగ్ని బీజము లేని ఏ మంత్రము కూడా మానవుడిని సంతృప్తి పరచలేదు. అందుకని శక్తి ప్రణవములు అని అంటారు. వాటి ద్వారానే ఎక్కువ శాతం శ్రీ విద్యలో మంత్రాలు ఉంటాయి. వాటిని చేసుకోవటం వల్ల ఏం జరుగుతుందండి? అగ్ని బీజం ఉండి చేసుకుంటే అంటే అవిద్య అజ్ఞానికి ఆకాశం బ్లూ వైట్గా కనపడుతుంది. శ్రీ విద్యోపాసకి ఆకాశం నల్లగా కనపడుతుంది. ఇది సత్యం కాబట్టి. ఎట్లా అండి సత్యం మరి అంటే ఇప్పుడు నువ్వు సత్యం అని నేను నీ నామరూపాలు ఉన్నవి, నువ్వు సత్యం కదా. నువ్వు లేవు అని చెబితే ఎవరన్నా వచ్చి నీ దగ్గరికి వచ్చి నీ నామరూపాలు చెప్పి నువ్వు లేవు, కనపడలేవు అని చెబితే ఒప్పుకోవు కదా. ఎందుకని ఒప్పుకోవు? నువ్వు సత్యం కాబట్టి. నీలో ఉన్న పరమాత్మ కూడా సత్యమే అని చెప్పి అది నీకు తెలియజేస్తుంది. ఏది తెలియజేస్తుంది? శ్రీ విద్యా మంత్రాలు చేస్తే. పోనీ అవి చేసుకోలేని వాళ్ళకి ఏం చెప్పాను? బీజాక్షరం చేసుకోమన్నా. ఒక అతను అంటున్నాడు, ఏమంటే స్వామీజీ చెప్పాయండి బగడాముఖి చేస్తే అంటే, భారతదేశంలో స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, అవధూతులు, బాబాలు అన్ని మఠాల పీఠాల మీద 99 మంది మీద కోర్టు కేసులు ఉన్నాయి. ఆ కేసులను పరిష్కారం చేసుకుంటే అప్పుడు వాళ్ళ దేవత ద్వారా వాళ్ళు చెప్పచ్చు, ఓకే అండి మేము ఇగో ప్రూఫ్ ఇది అని చెప్పచ్చు. మీ కేసులు మీరు కోర్టుల చుట్టూ తిరుగుతున్నప్పుడు మీరు ఈ మంత్ర సాధన గురించి ఎలా చెప్పగలరు? స్వానుభవం ఏది? చెప్పటానికి అనుభవం ఉంది మీకు, స్వానుభవాలు లేవు, ఎవ్వరికీ లేవు. 99%. ఒకళ్ళు ఇద్దరు ఉన్నారంటే వాళ్ళు జనారణ్యంలో ఉండరు. ఎందుకని? ఈ యొక్క పొల్యూషన్ వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి. జనారణ్యంలో ఉండి ఇగో ఈ మంత్రం చేయి, దీనికి పనిచేస్తుంది, ఈ మంత్రం దీనికి పనిచేస్తుంటే ప్రూఫ్ ఏంటి? నేను మీతో ఏం చెప్తున్నాను? ప్రూఫ్లుగా నువ్వే పరబ్రహ్మం అవుతావురా, ప్రూఫ్ అదే అంటున్నా. అయితే ఏ మంత్రం చేసినా, నేను చెప్పిన ఏది చేసినా ఆయుర్వేద ఔషధం వాడని మటుకు అది సత్యం కాదు. మీకు భ్రమరంగానే ఉంటుంది, భ్రమతో ఉంటుంది. కాబట్టి నేను చెప్పిన ఏది చేసినా సరే మీకు 3 దోషాలు 3 గుణాలు ప్రతి మానవుల్లో ఉంటాయి. 3 దోషాలు అంటే ఏంటి, 3 గుణాలు అంటే ఏంటి చెక్ చేసుకోండి. వాటిని నేను సమస్థితిలో పెట్టుకునే మంత్ర సాధన చేయమంటున్నాను. అప్పుడు మీకు ఏం కలగబడుతుందంటే, సూర్యుడు ఒక నీళ్ళు బయట కొండ పెట్టుకొని ఎండాకాలం మామూలు కాలంలో సూర్యుడు వచ్చినప్పుడు నిండా నీళ్లు పోతే సూర్యుడు కనపడతాడు కదా. అందరికీ సూర్యుడు అని చూసుకోవచ్చు, సాటిస్ఫాక్షన్ అవ్వచ్చు, ఫిజికల్ పూజలు చేయొచ్చు. కొండ పగలు కొడితే సూర్యుడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోలేదు కదా సూర్యుడు, మరి వెళ్ళిపోయాడు అంటున్నాడు. అంటే ఆ జ్ఞానాలు మీకు కలుగుతాయి. యథార్థమైన ట్రూత్, సత్యం బ్రహ్మ అనే జ్ఞానం కలుగుతుంది. ఇవన్నీ ఎట్లా కలుగుతాయి అంటే మీరు మంత్రసాధన చేస్తే కలుగుతాయి. వింటము, మాట్లాడటము, చూడటము, సమాధులు అవి ఇవి పిల్ల ఆధ్యాత్మికం మానేసేయండి, మీకు తెలుస్తుంది. అంతేగాని మీరు ఎవరు ఏది చెప్పినా సరే అది శృతుల ప్రామాణికమై ఉండాలి. శృతులు ప్రామాణికం కానీ ఆధ్యాత్మికం ఎవరు చెప్పినా వాళ్ళ స్వ అనుభవంతో చెప్పరు. ఏదేదో పుస్తకాల్లోకి వెళ్ళి ఆడు రాసింది, ఈడు రాసింది అన్నీ కలగా పొలగంగా చెబుతారు. అది సత్యం కాదు. యథార్థ జ్ఞానము, యథార్థ ఆధ్యాత్మికం మాత్రమే శృతులు చెబుతాయి. నువ్వే దేవుడివి, వేరే గొట్టంగాడు ఎక్కడ దేవుడు కాడు. బాల్యావస్థలో మాత్రమే ఫిజికల్ ఆధ్యాత్మికానికి వెళ్ళండి. పెళ్ళి అయిన తర్వాత ఎవరు వెళ్ళకూడదు. మీలో ఉన్నది యాక్టివేషన్ చేసుకొని ఇంకా మీరు అమృత పుత్రులు అవ్వాలి. అది చెబుతున్నాయి శృతులు. చూసుకోండి, ఆచరించండి, ఉన్నత స్థితికి వెళ్ళండి. స్వస్తి.